హాయ్ అండి. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మను ఎవరు అని మీకు అనిపిస్తుంది? మనుకి, అనుపమకి సంబంధం ఏంటి? అనుపమకి మ్యారేజ్ అవ్వలేదు కదా! మరి ఈ మనుని తీసుకొచ్చి అనుపమకి రిలేషన్ అన్నట్టు అలా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ పెడుతుందేంటి? అసలేమీ అర్థం కాలేదు కదా! 'జగతి మహేంద్రల బంధం', 'రిషిధారల బంధం' సీరియల్‌కి వెన్నెముక లాంటిది. ఆ బంధాల్ని పాడు చేయకుండా సీరియల్‌ని అలాగే కొనసాగిస్తారని నేను కోరుకుంటున్నాను. నేనెందుకు చెప్తున్నానంటే, రైటర్ రాసిన స్టోరీని ఛానల్ వాళ్ళు మోడిఫై చేసుకునే అధికారం ఛానల్ వాళ్ళకుంది అని చెప్పారు కదా! అందుకే ఒకవేళ ఏమైనా ఆలోచనలతో 'జగతి మహేంద్రల బంధాన్ని' స్పాయిల్ చేస్తారో ఏమో అని భయంతో చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ బంధానికే ఒక ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళు 20 సంవత్సరాలకు పైగా దూరంగా ఉన్న ఒకరి కోసం ఒకరు అన్నట్టే అర్థం చేసుకుంటూ బ్రతికారు. అలాంటిది ఇప్పుడు అనుపమ ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనుపమ ఆ కొత్త ఎంట్రీని చూసి, మనుని చూసి భయపడుతున్నట్టు చూస్తుంటే చాలామంది కామెంట్స్ ఏమంటున్నారు, వాళ్ళిద్దరికీ పుట్టిన బేబీ మను అనేసి అలా పెడుతున్నారు కదా! నాకైతే అలా అస్సలు ఇష్టం లేదు. ప్లీజ్ 'జగతి మహేంద్రల బంధాన్ని' గానీ, 'రిషిధారల బంధాన్ని' గానీ స్పాయిల్ చేయకుండా వాళ్ళ బంధాల్ని అలాగే కొనసాగిస్తూ సీరియల్ నడపాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే, అనుపమకి పెళ్లి కాలేదు కాబట్టి పిల్లలు పుట్టే ఛాన్సే లేదు. కాబట్టి ఏంజిల్‌కి అన్నయ్య మేనల్లుడిలాగా అనుపమకి మనుని చూపిస్తే బావుంటుందని నా అభిప్రాయం. అది కాకుండా ఇంకా ఎలా చూపిస్తే బావుంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాము. మను అసలెవరు? 'జగతి మహేంద్రలకు' పుట్టిన బిడ్డేనా? రిషి, మను కవల పిల్లలా? కవల పిల్లలైనటువంటి రిషి, మను ఎలా విడిపోయారు? అసలు ఫ్లాష్ బ్యాక్‌లో ఏం జరిగింది అని ఇమాజినరీ స్టోరీలోకి వెళ్ళిపోదాము. జగతికి నెలలు నిండుతాయి, నొప్పులొస్తూ ఉంటాయి. ఇంకా ఎవ్వరూ ఉండరు. అనుపమ ఒక్కతే జగతి దగ్గర ఉంటుంది. ఫుల్ వర్షం వస్తూ ఉంటుంది. అనుపమకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అనుపమ జగతిని ఎక్కించుకుని కార్ డ్రైవ్ చేస్తూ హాస్పిటల్‌కి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా జగతి నొప్పులు తట్టుకోలేక అరుస్తూ ఉంటుంది. భరించలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది జగతి. సమయానికి మహేంద్ర కూడా లేడు. మహేంద్ర క్యాంప్‌కి వెళ్ళాడు. ఏం చేయాలి? ఫోన్ కూడా కలవట్లేదు అని ఇంకా హాస్పిటల్‌కి వెళ్తూ ఉంటుంది అనుపమ జగతిని. హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి డాక్టర్, డాక్టర్, నర్స్, నర్స్ అని అరుస్తూ ఉంటుంది అనుపమ. ఇంకా వాళ్ళు వచ్చి జగతిని స్ట్రెచర్ పైన ఎక్కించి తీసుకువెళ్తూ ఉంటారు లోపలికి. జగతి, ఏం భయపడకు, మహేంద్రకి మళ్ళీ నేను ట్రై చేస్తాను. కలుస్తదేమో చూస్తాను. నువ్వేం భయపడకు అని అంటూ ఉంటుంది అనుపమ. అనుపమ, నాకు చాలా భయంగా అనిపిస్తుంది అని అంటుంది జగతి. ఏం కాదు, నేనున్నాను కదా అని అంటుంది అనుపమ. మహేంద్ర కూడా ఉంటే బావుండనిపిస్తుంది అనుపమ. మహేంద్ర టైంకి నా పక్కన లేకుండా ఉన్నాడు అని అంటుంది జగతి బాధపడుతూ. ఏం కాదు, మహేంద్ర రేపటికల్లా వచ్చేస్తాడు. నువ్వేం కంగారు పడకు, ధైర్యంగా ఉండు అని ధైర్యం చెబుతూ ఉంటుంది అనుపమ జగతికి. ఇంకా అలా మాట్లాడుతూ ఉండగానే జగతిని డెలివరీ రూమ్‌లోకి తీసుకువెళ్ళిపోతారు. అనుపమ బయట నుంచుని ఇంకా ఏం చేయాలో అర్థం కాక మహేంద్రకి మళ్ళీ ట్రై చేస్తుంది. మహేంద్ర ఫోన్ కలుస్తుంది. ఇంకా మహేంద్రకి సిట్యుయేషన్ అంతా చెప్తుంది. హాస్పిటల్‌లో అడ్మిట్ చేశానని, త్వరగా రమ్మని చెప్తుంది. ఇప్పుడే బయలుదేరుతున్నాను అని మహేంద్ర కూడా ఇంకా క్యాంప్‌లో ఉన్నవాడు బయలుదేరతాడు. అనుపమ చాలా టెన్షన్‌గా ఉంటుంది. ఇంకా బయట కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. మహేంద్ర ఎప్పటికొస్తాడు? వీళ్ళందరూ ఎప్పటికొస్తారు? నాకు చాలా భయంగా ఉంది. జగతి అలా నొప్పులు పడుతుంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను జగతిని అని చాలా బాధపడుతూ ఉంటుంది అనుపమ. అంతలో నర్స్ వచ్చి, కంగ్రాచ్యులేషన్స్ అండి. ఆమెకి కవల పిల్లలు పుట్టారు. ఇద్దరు మగపిల్లలు. రామలక్ష్మణులాగా ఉన్నారు అని అంటుంది నర్సు. ఇంకా అనుపమకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళి జగతిని చూస్తుంది. జగతి స్పృహలో ఉండదు. ఇంకా నర్సు వచ్చి, తను స్పృహలో లేదు, కొంతసేపటికి స్పృహలోకొస్తుంది అని అంటుంది. ఉయ్యాలలో ఉన్న కవలల్ని చూస్తుంది. కవలలిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని అలా గట్టిగా ఇంకా అలా పడుకుని ఉంటారు. ఇంకా అనుపమకి అప్పుడే ఆలోచన వస్తుంది. ఈ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. నాకే పెంచుకోవాలి అనిపిస్తుంది. నేనే పెంచుకుంటే ఒక బాబుని నేనే పెంచుకుంటాను అని ఇంకా జగతికి తెలియకుండా నర్సు సహాయంతో కవల పిల్లలైనటువంటి ఇద్దరిలో నుండి ఒకరిని వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఇద్దరు పిల్లలు చాలా గట్టిగా హోల్డ్ చేసి పట్టుకుంటారు 2 చేతుల్ని. అది విడిపించడానికి వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది నర్స్‌కి. వీళ్ళిద్దరిది చాలా అనుబంధంలా ఉంది. కడుపులో ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్ బాండింగ్‌లా ఉంది. అందుకే విడలేకపోతున్నారు అని ఇంకా చివరికి ఆ చేతుల్ని విడదీసేసి జగతికి తెలియకుండా నర్సు సహాయంతో ఒక బాబుని దాచేస్తుంది అనుపమ.
తర్వాత జగతికి స్పృహొస్తుంది. స్పృహొచ్చి చూసేసరికి బాబుంటాడు. ఇంకా ఆ బాబుని చూసి చాలా సంతోషిస్తుంది జగతి. ఇంకా ఆ బాబుకి పాలిస్తూ ఉంటుంది. అనుపమ జగతిని చూసి, "నా ఫ్రెండ్‌ని నేను మోసం చేస్తుంటే నా మనసు అంగీకరించడం లేదు. నా జగతికి నేను నిజం చెప్పేస్తాను" అని ఇంకా భయపడుతూ జగతికి నిజాన్ని చెప్పేస్తుంది అనుపమ. "జగతి, నీ దగ్గర నేనొక విషయం దాచాను. నేను చేసింది కరెక్ట్ కాదు అని నాకు తెలుసు. కానీ చేయక తప్పలేదు. నన్ను క్షమించు జగతి" అని అంటుంది అనుపమ. అసలేంటి అన్నట్టు అర్థం కానట్టు చూస్తుంది జగతి. "ఏమైంది అనుపమ? ఏం జరిగింది? అసలేం మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు" అని అంటుంది జగతి. అనుపమ, "చూడు జగతి, అందరికీ దూరమయ్యాను. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు జగతి. అందుకే అలా చేయవలసి వచ్చింది" అని అంటుంది అనుపమ. "అసలేం చేశావు అనుపమ? నాకేమీ అర్థం కావట్లేదు. అసలేంటి విషయం" అని అంటుంది జగతి. "జగతి, నీకు పుట్టింది ఒక బాబు కాదు, ఇద్దరు. ఇద్దరు కవలలు పుట్టారు" అని అంటుంది అనుపమ. "కవలలా? మరి ఇంకో బాబు?" అని అంటుంది భయంగా, ఆశ్చర్యంగా జగతి. "ఇంకో బాబెక్కడా? ఏమైంది నా బాబుకి?" అని అంటుంది జగతి. "ఏమీ కాలేదు జగతి, కంగారు పడకు. నీ బాబు క్షేమంగా ఉన్నాడు. కానీ నా దగ్గరున్నాడు. నేను పెంచుకుంటాను జగతి ఆ బాబుని" అని అంటుంది అనుపమ. "అనుపమ, ఏం మాట్లాడుతున్నావు?" అని అంటుంది జగతి. "అవును జగతి, నేను ఒంటరిగా ఉంటున్నాను. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? నాకు ఆ బాబుని చూడగానే పెంచుకోవాలి అనిపిస్తుంది. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు జగతి. మహేంద్రకు కూడా చెప్పకు జగతి. ప్లీజ్ జగతి, నాకు మాటివ్వు జగతి. నేను ఆ బాబుని పెంచుకుంటాను జగతి" అని బ్రతిమాలుతూ ఉంటుంది అనుపమ. "మహేంద్రకి చెప్పకుండా ఎలా అనుపమ?" అని అంటుంది జగతి. "ప్లీజ్ జగతి, మహేంద్రకి తెలిస్తే నా దగ్గర ఉన్నది తన బిడ్డే అని తనని చూడాలి అనుకుంటాడు. అలా మీరు తన తల్లిదండ్రులని తెలిసిపోతుంది. అందుకే ఈ నిజాన్ని మహేంద్రకు కూడా తెలియనీయకుండా మనిద్దరిలోనే ఉండాలి జగతి. ప్లీజ్ జగతి, ఆ బాబుని నేను పెంచుకుంటాను జగతి. నువ్వు ఈ బాబుని ఎలా పెంచుతావో నేను కూడా ఆ బాబుని అలానే పెంచుతాను జగతి. కాదనకు జగతి" అని బ్రతిమాలుతూ ఉంటుంది అనుపమ. ప్రాణ స్నేహితురాలు అంత దీనంగా బ్రతిమాలుతూ ఉంటే ఇంకా మనసు కరిగిపోతుంది జగతికి. "సరే అనుపమ, నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వు మాకు దగ్గరలోనే ఉంటావు కదా." "సరే అనుపమ" అని అంటుంది జగతి. "ఈ విషయం మహేంద్రకి చెప్పకు జగతి. ప్లీజ్ జగతి, అని నాకు మాటివ్వు జగతి" అని అంటుంది అనుపమ. జగతికి ఏం చేయాలో అర్థం కాదు. అటు మహేంద్రకి చెప్పకుండా ఎలా, ఇటు ప్రాణ స్నేహితురాలు బాధపడుతుంటే చూడడం ఎలా, అసలేమీ అర్థం కాక ఇంకా, "సరే అనుపమ, నీకు నేను మాటిస్తున్నాను. మహేంద్రకి చెప్పనులే" అని అంటుంది. ఇంకా అనుపమకి అలా మాటిచ్చేస్తుంది జగతి. అలా మహేంద్రకి తెలియకుండా జగతి దగ్గర నుండి మాట తీసుకుంటుంది అనుపమ. తర్వాత మహేంద్ర వస్తాడు. మహేంద్ర వచ్చి బాబుని చూసి, జగతిని చూసి చాలా సంతోషిస్తాడు. ఇంకా జగతి అనుపమ వంక చూస్తూ ఉంటుంది. అనుపమ, "ప్లీజ్ చెప్పొద్దు" అని ఇంకా అడ్డంగా ఊపుతుంది తల. సరే అన్నట్టు జగతి తల ఊపి ఇంకా మహేంద్రతో మాట్లాడుతుంది. అలా కవల్లో నుంచి ఒకరిని సపరేట్ చేసి అనుపమ పెంచుకుంటుంది. "మహేంద్ర, నాకు కూడా ఒక బాబు తోడుగా ఉంటే బావుంటుంది అని ఇక్కడ సిస్టర్స్‌ని అడిగి ఒక బాబుని తీసుకున్నాను. వాళ్ళు ఎవరో అనాథ బిడ్డంట. నేను పెంచుకోవాలి అనుకుంటున్నాను" అని అంటుంది అనుపమ. "చాలా చక్కని డెసిషన్ తీసుకున్నావు అనుపమ. చాలా మంచిది" అని అంటాడు మహేంద్ర. ఇంకా అలా ఆ బాబుని తీసుకువచ్చి ఇంకా జగతికి చూపిస్తుంది. అలా తన బిడ్డను చూసుకుంటుంది జగతి. మహేంద్రకి ఆ విషయం తెలీదు కాబట్టి వేరే వాళ్ళ బిడ్డే అనుకుంటాడు. ఇంకా అలా కొన్ని రోజులు అలా గడుస్తూ ఉంటాయి. ఆ బాబుకి కూడా ఇంకా జగతి పాలిస్తూ ఉంటుంది. ఇంకా మహేంద్ర లేనప్పుడు వాళ్ళిద్దరిని చూసుకుని జగతి చాలా సంతోషిస్తూ ఉంటుంది. మహేంద్ర పాలు ఇస్తూ ఉంటే ఇంకా వేరే బాబైనా ఇద్దరిని సమానంగా చూసుకుంటుంది జగతి అని అనుకుంటూ ఉంటాడు మహేంద్ర. కొన్నాళ్ళకి ఇద్దరు బిడ్డలు పాలు మానేస్తారు. తర్వాత అనుపమకి ఇంకా భయమేస్తూ ఉంటుంది. జగతికి దగ్గరగానే ఆ బిడ్డ కూడా పెరగడంతో ఇంకా తనను మానేసి జగతి దగ్గరే ఉంటాడు అనే ఉద్దేశంతో, జగతికి దూరం చేయాలి అనే ఉద్దేశంతో ఇంకా ఆ బాబుని తీసుకుని ఎవరికీ చెప్పకుండా దూరంగా వెళ్ళిపోతుంది అనుపమ. అనుపమ వెళ్ళిపోయిన తర్వాత జగతి, మహేంద్ర చాలా వెతుకుతారు. మహేంద్రకి విషయం చెప్పలేక జగతి తనలో తానే బాధపడుతూ ఉంటుంది. కన్న తల్లిని నాకు చెప్పకుండా ఎందుకు అనుపమ ఇలా చేసింది? బాబుని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది? అని చాలా బాధపడుతూ ఉంటుంది. అలా జగతి దగ్గర నుంచి ఒక బాబుని వేరు చేసి దూరంగా తీసుకువెళ్ళిపోయి పెంచుతూ ఉంటుంది పెద్దమ్మ దగ్గర ఆ బాబుని అనుపమ.
అసలు ఈ విషయాలన్నీ మనుకి ఎలా తెలిసాయి? అనుపమ మీద ఎందుకు కోపంగా ఉన్నాడు అనేది తర్వాతి వీడియోలో చెప్తానండి. ఈ ఇమాజినరీ స్టోరీ మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. వీడియో నచ్చితే గనక ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.